వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్ళల్లో బరలక్క శిరీష ఒకరు. కొల్హాపూర్ నుంచి పోటీ చేసిన శిరీష ఎన్నికల్లో గెలవాలని చాలా మంది కోరుకున్నారు. ఆమెకు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. అయితే జ్యోతిష్యుడు వేణుస్వామి సోషల్ మీడియా వల్ల బరలక్క శిరీష జీవితం నాశనం చేసుకుందని ఆసక్తికర విషయాలను చెప్పగా ఆ విషయాలు వైరల్గా అయ్యాయి. ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేణుస్వామి ఈ కమెంట్స్ చేశారు. సోషల్ మీడియా వల్ల బరలక్కకు పాపులారిటీ వచ్చిందని, ఆమె పని ఆమె చేసుకునేదని తీసుకొచ్చి అనవసరంగా ఆమె దగ్గర ఉన్న రూపాయి కూడా పోయేలా చేశారని వేణుస్వామి వెల్లడించారు. సోషల్ మీడియాలో హడావిడి చేయడంతో జనాలంతా పోయి ఆమెతో మాట్లాడారని వేణుస్వామి అన్నారు. చివరకు ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయని, ఇప్పుడు ఆమె ముఖం చూసేవారు ఉండరని ఆయన వెల్లడించారు. అలా జరగకుండా ఉంటే కాంగ్రెస్ పాలనలో బర్రెలక్కకు ఉద్యోగం వచ్చేదని వేణుస్వామి వెల్లడించారు. బీఆర్ఎస్ కు ప్రచారం చేయడంతో అశోక్ రెడ్డికి ఫోన్ చేసి బండ బూతులు తిట్టారని, ఆమె ఎంతో బాధపడిందని వేణుస్వామి కామెంట్లు చేయడం గమనార్హం. కలియుగంలో మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వేణుస్వామి అన్నారు. రేవంత్ రెడ్డికి శత్రుల బెడద ఎక్కువగా ఉందని, ఆయన కొన్ని పూజలు చేయిస్తే మంచిదని వేణుస్వామి కామెంట్లు చేశారు. వేణుస్వామి వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో వేణుస్వామిపై కూడా ట్రోల్స్ వైరల్ గా మారుతున్నాయి. చంద్రబాబు నాయుడు మళ్లీ అరెస్ట్ అయితే టీడీపీకి ఇబ్బందేనని ఆయన కామెంట్లు చేశారు.